మీకే చెప్పేది, పడుకోండి. నేను ప్రెగ్నెంట్ కాదు. తెలుసు, కన్ఫర్మ్ చేసుకుందామని. అవసరం లేదు. మరి మీ వాళ్ళతో విషయం చెప్పనా? చెప్పకూడదు. నీ ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే ఈ పాటికి పెద్ద గొడవ చేసేవాళ్ళు. అలాగే నాకు మన ఫ్యామిలీ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీరు తప్పు చేయలేదని, ఒంటరివారు కాదని ఆ రకంగా చెప్తానండి. ఎందుకు చెప్పకూడదు? మీ హస్బెండ్ ఎక్కడా? నాకింకా పెళ్లి కాలేదు. మరి పెళ్లి కాకుండా తల్లవుతున్నానని ఎందుకు అబద్ధం చెప్తున్నావు? అదంతా మీకు అనవసరం. నేను ప్రెగ్నెంట్ అని వాళ్ళకి చెప్పాలి. నేను అబద్ధం చెప్పను. చెప్పకపోతే చస్తావు. ఏంటి బెదిరిస్తున్నారా? మీకు ఒక ఫ్యామిలీ ఉంది కదా, నేను చెప్పేది వింటే ఆ ఫ్యామిలీతో బతుకుతారు. మీకు కావాల్సినంత డబ్బు కూడా ఇస్తాను, కాదంటే చంపేస్తాను. మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, ఇప్పుడే అమౌంట్ సెండ్ చేస్తాను. అందుకే నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి లక్ష్మి. అలాగే సారీ కూడా. మీరు నాకు థ్యాంక్స్ చెప్పొద్దు, సారీ కూడా చెప్పొద్దు. మీకు అసలు గిల్ట్ కూడా వద్దు. తొందరలోనే మీరు తలెత్తుకునేలా చేస్తాను. మిత్రా, డాక్టర్ ఏం చెప్పారు మనీషా? బేబీ కండిషన్ అంతా బాగుందట. మంచి ఫుడ్ తీసుకుని స్ట్రెస్ తగ్గించుకోమన్నారు. టెన్షన్ పడద్దు అన్నారు. ఈ టాబ్లెట్స్ వాడమన్నారు. అంతే కదా, వేరే ఏం ప్రాబ్లం లేదు కదా? పద, ఫార్మసీకి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకుందాం. మీరు తీసుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఇలాగో. మళ్ళీ వచ్చారేంటి? డాక్టర్స్ అబద్ధం చెప్పచ్చా డాక్టర్? తను మిమ్మల్ని భయపెట్టిందో లేక ప్రలోభ పెట్టిందో తెలీదు, కానీ మీ వృత్తి ధర్మానికి మీరు ద్రోహం చేయడం క్షమించరాని నేరం. వెళ్దామా లక్ష్మి? వెళ్దామండి. మమ్మీ, నాకు స్టమక్ పెయిన్ టాబ్లెట్స్ ఇప్పించవా? ఎందుకు? నీకు కడుపు నొప్పి లేదు కదా? ఆ టాబ్లెట్స్ మా మిస్కి చూపించి నేను స్కూల్కి బంక్ కొట్టేస్తాను. తప్పమ్మా. స్కూల్ ఎగ్గొట్టడానికో హోంవర్క్ చేయకుండా ఉండడానికో కడుపు నొప్పి అనే అబద్ధం చెప్తే దేవుడు ఊరుకోడు. నిజంగానే నీకు నొప్పిస్తాడు. అమ్మో, నిజమా? నిజం. అందుకే ఎప్పుడూ నిజమే చెప్పాలి. అబద్ధం చెప్తే ఎప్పటికైనా దొరికిపోతారు. అలాగేనండి. రండి మిత్రగారు, వెళ్దాం. పడిపోయాయి. ఇప్పుడు ఎలా? అంతా మీ వల్లే. అలా తీయండి, ఇలా తీయండి అని సలహా ఇచ్చారు. మేం సరిగ్గా తీయలేకపోయాం. మళ్ళీ ప్రయత్నించండి రా. ఇప్పుడు ఏమైంది? మీరలా డిస్టర్బ్ చేస్తుంటే మేం కరెక్ట్ గా చేయలేము. మేం డిస్టర్బ్ చేస్తే మాత్రం మీ కాన్సంట్రేషన్ ఏమైంది? అవునర్రా, చేసే పని మీద శ్రద్ధ ఉండాలే గాని మీరు ఏ పని చేసినా దాని మీదే దృష్టి అంతా ఉండాలి. చుట్టూ డిస్టర్బెన్స్ ఉంటే కాన్సంట్రేషన్ ఎలా వస్తుంది బామ్మ? ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎవరైనా చేస్తారు. డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు కూడా ఏకాగ్రతతో పనిచేసేవారే గొప్ప. చుట్టూ సమస్యలున్నాయని ఏ పని చేయకుండా కూర్చుంటే ఎలారా? ప్రయత్నించండి మళ్ళా.
చూడమ్మా, తాతయ్య బామ్మ మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. వీళ్ళు కరెక్షన్ చెప్తుంటే మేం బ్లాక్స్ తీయలేకపోతున్నాం. నాన్న, నువ్వైనా మాకు హెల్ప్ చేయవా? ఏం జరిగింది లక్ష్మి? ఏముంది ఆంటీ, డాక్టర్కి డబ్బులిచ్చి మేనేజ్ చేశాను. అనుకున్నాను ఇలాంటిదేదో చేస్తుంది అని. చెయ్యకపోతే తను మనిషి ఎందుకు అవుతుంది? మొత్తానికి లక్ష్మిని కంగు తినిపించావన్నమాట. తగుదునమ్మా అంటూ నీ వెంట వచ్చినందుకు లక్ష్మికి బాగా అయింది. మనీషా నన్ను మోసం చేస్తున్నానని అనుకుని ఆయన్ని మోసం చేస్తుంది. ఆ విషయం ఆయనకి తొందరలోనే తెలిసేలా చేస్తాను. చెయ్యాలాంటీ. నా మెడ దాకా వచ్చిన తాళి అక్కడే ఆగిపోయింది. అది మళ్ళీ నా మెడలో పడాలి. నా పెళ్లి జరగాలి. దానికోసం లక్ష్మిని కాదు, మిత్రని కాదు, ఎవరినైనా మోసం చేస్తాను. మిత్రతో ఆడుకోవాలని పిల్లలు ఆశపడుతున్నారు. మిత్రేమో గిల్టీలో ఉన్నాడు. వాడు పైనే ఒంటరిగా ఉంటే అలానే ఉంటాడు. వెళ్ళి పిలుచుకురా అమ్మా. వెళ్ళమంటున్నానా? కాస్త కిందికొచ్చి మనుషుల్లో పడితే వాడు మామూలు మనిషి అవుతాడు. వెళ్ళు, వెళ్ళమ్మా. ఇంత జరుగుతూ ఉన్నా లక్ష్మి ఓర్పుతో ఉంటుంది. ఆ సహనమే తన్ని కాపాడాలి. సహనం మన ఆయుధమైతే విజయం మన సొంతమవుతుందని పెద్దవాళ్ళు ఊరికే అన్నారా? మోనిషా ఎన్ని కుట్రలు చేసినా చివరికి గెలిచేది లక్ష్మే. నాకు గిల్టీగా ఉంది లక్ష్మి. అత్తయ్యని డాడ్ని ఫేస్ చేయలేను. ఏం కాదండి, రండి, నేనున్నాను కదా. రండి. అయ్యో, రామిత్ర కూర్చో. రా నాన్న. మేమెంత ట్రై చేసినా ఈ బ్లాక్స్ ని బిల్డింగ్ లో కట్టలేకపోతున్నాం. అవునన్న, మా వల్ల అస్సలు అవ్వట్లేదు. మీరే హెల్ప్ చేయాలి. అదెంత మీ నాన్న చిటికలో చేసేస్తాడ్రా. వాడికి చిన్నప్పటి నుంచి ఇలాంటి ఛాలెంజ్లంటే చాలా ఇష్టం. అవునా నాన్న? మీరు చిన్నప్పుడు ఇవన్నీ చేసేవారా? వాడు చిన్నప్పుడు చాలా గేమ్లు ఆడేవాడు. ఏ గేమ్ ఆడినా అన్నిట్లో వాడే గెలిచేవాడు. మా అన్నయ్యకి ఎప్పుడు ఓటమి లేదు జున్ను. గేమ్ అయినా ఎగ్జామ్ అయినా ఏదైనా విన్నర్ మా అన్నయ్యే. నాకు తెలిసినప్పటి నుంచి చూస్తున్నాను, బావగారు ఏ పని చేసినా సక్సెసే. అందుకు కారణం ఆయనకున్న కాన్ఫిడెన్స్, కాన్సంట్రేషన్, కృషి, పట్టుదల. ఇవన్నీ ఆయన బ్లడ్లోనే ఉన్నాయి. ఏంటాంటీ, అందరూ కలిసి మిత్రని ఆకాశానికి ఎత్తేస్తున్నారు? నువ్వు మిత్రని పాతాళంలో పడేశావు కదా, అందుకే ఫ్యామిలీ అంతా కలిసి పైకి లేపుతున్నారు. అవునన్నా, మీరే బిల్డింగ్ బ్లాక్స్ తీయగలరు. మీరు ఈ గేమ్ లో గెలిస్తే మేము చూడాలనుకుంటున్నాం. ఏంటండి ఆలోచిస్తున్నారు? మీరేంటో పిల్లలకి చూపించండి. కమాన్ అన్నయ్య, అన్నయ్య కమాన్. ఏం కాదు, ఏం కాదు, మళ్ళీ పెట్టు.
హే హే సూపర్ నాన్న, నువ్వు ఎక్సలెంట్. నువ్వు గ్రేట్ నాన్న, చాలా గ్రేట్. నీకు కూడా కావాలా? మిత్రగారి ఆనందం అంతా పిల్లల్లో ఉందన్నమాట. ఆయన్ని మార్చడానికి ఆయుధం దొరికేసింది. నేను చెప్పానా పిల్లలు, మీ నాన్న ఏమైనా చేయగలడని? మీ నాన్న తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదురా. ఇది నా ఒక్కడి వల్ల అవ్వలేదు అత్తయ్య. మీ అందరి ఎంకరేజ్మెంట్ వల్లే నేను చేయగలిగాను. మీరు సపోర్ట్ చేయబట్టే సాధించాను. మిత్రతో వరల్డ్ రికార్డ్ సాధించినట్టు ఫీల్ అవుతున్నారు ఏంటంటే? అంతేనా నీకు అర్థమైంది? ఫ్యామిలీ అంతా కలిసి మిత్రని మళ్ళీ మామూలు మనిషిని చేసి నవ్వించారు. అన్నయ్య, అన్నయ్య, లే అన్నయ్య, వేక్ అప్. ఏంట్రా ఇంత పొద్దునే లేపుతున్నావు? ఏం చేయాలి? ఇది చెయ్యాలి. అక్క అటు చూడు. గుడ్ మార్నింగ్ పెద్ద గుడ్ నాన్న. మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాడ్. అన్నయ్య, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. నేను కూడా రా. మిత్ర, నా కళ్ళజోడు కనిపించడం లేదు. కాస్త ఈ పేపర్ చదివి పెడతావా? షూర్ డాడ్. ఒరే పెద్దోడా, ఇప్పుడు మీ నాన్నకి పేపర్ చదివి వినిపిస్తున్నావు కదా, అలాగే నాకు సాయంత్రం ఒక అధ్యాయం భాగవతం చదివి వినిపించరా? అలాగే అత్తయ్య. మావయ్య గారు, కాఫీ. మిత్రగారు మీకు కూడా కాఫీ తీసుకురమ్మంటారా? నాకు వద్దు లక్ష్మి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. డాడ్, అక్క, మిత్ర మళ్ళీ మామూలు మనిషి అయితే చూడ్డానికి ఎంత బాగుంది. వాడి మొహంలో నవ్వు చూస్తుంటే ఎంత ఆనందం వేస్తోందో. నువ్వే కాదురా, ఇంట్లో అందరం మిత్ర నవ్వుకి మొహం వాచిపోయాం. లక్ష్మి పుణ్యమా అని వాడు మనసారా నవ్వుతున్నాడు. ఆయన నవ్వుకి నేను మాత్రమే కారణం కాదు, మన అందరం కారణం కావాలి పెద్దమ్మ. అందుకే కదక్క బావగారి స్మైల్ మిషన్లో అందరినీ చేర్చావు. విన్నావా మనీషా? ఆపరేషన్ మిత్ర స్మైల్ అట. నువ్వు కష్టపడి ఆడుతున్న కడుపు నాటకం అంతా లక్ష్మి ఒక్క రోజులో పక్కన పెట్టి మిత్ర మొహంలో నవ్వు తెప్పించింది. ఆ నవ్వు తాత్కాలికమే ఆంటీ. దాన్ని ఎలా మాయం చేయాలో నాకు తెలుసు. నాన్నా, ఏంట్రా? అమ్మ ఇక్కడ నాన్న, నాకు తల దువ్వి చెడవేయాలి. నా యూనిఫామ్ ఇస్త్రీ చేయాలి నాన్న. నేను చేస్తాను కదా జున్ను. లక్కీకి జడ కూడా వేస్తాను. పదండి. మిత్రగారు, పిల్లల్ని నేను రెడీ చేస్తాను. ఆఫీస్కి వెళ్ళాలి కదా, రెడీ అవ్వండి. ఆఫీస్కా? నేను అప్పుడే ఎక్కడికి రాలేను లక్ష్మి. మీరు ఇంట్లోనే ఉంటే
ఉన్న చోటే ఉంటారండి. మీరు బయటికి రావాలి, ఆఫీస్కి వెళ్ళాలి, అందర్నీ ఫేస్ చేయాలి. కానీ నేను మీలో ఆ కాన్ఫిడెన్స్, కరేజ్ ఉన్నాయి. మీరు అనుకుంటే ఏదైనా చేయగలరు. ఎగ్జాక్ట్లీ మిత్రా, లక్ష్మి చెప్పింది 100% రైట్. నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవు. జస్ట్ డూ ఇట్ మిత్రా. బై ద వే, నీతో పాటు నేను కూడా ఆఫీస్కి వస్తాను మిత్రా. నువ్వెందుకు మనీషా? నేను ఇంట్లో ఉండి ఏం చేస్తాను? మిత్ర పక్కన ఉంటే నాకు కూడా ధైర్యంగా ఉంటుంది. మిత్ర, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, మనం వెళ్దాం. లక్కీ జున్ను, మీరు పదండి, నేను వచ్చి రెడీ చేస్తాను. ఏంటి లక్ష్మి, మిత్రని నవ్వించడానికి తెగ కష్టపడుతున్నట్టునా? ఇదంతా మిత్ర నన్ను మర్చిపోవడానికేనా? నువ్వు చేస్తున్న మోసాన్ని మర్చిపోవడానికి. అంత ఈజీ కాదు. నువ్వు ఎంత కష్టపడినా అది వేస్ట్. ఎందుకంటే మిత్ర ఏది మర్చిపోకుండా గుర్తు చేయటానికి నేను ప్రతి క్షణం మిత్ర పక్కనే ఉంటాను. ఉండు, నీ గుట్టు బయట పెట్టిస్తాను. మిత్ర నమ్మడుగా. నిజాన్ని నమ్ముతారు. అబద్ధానికి బందీ అయినవాడు ఎప్పటికీ నిజమేంటో తెలుసుకోలేడు. ఆ అబద్ధాన్ని బ్రేక్ చేస్తాను. నీకు బ్రేకప్ చెప్పిస్తాను. అది చూద్దాం. చూద్దాం. ఏంటి మనీషా, ఆఫీస్కి రెడీ అవుతున్నావా? లేదా ఆంటీ. మరి ఆఫీస్కి వస్తానని మిత్రతో చెప్పావు. మిత్ర ఆఫీస్కి వెళ్ళాడంటే లక్ష్మి ఇంట్లోలా అక్కడ కూడా ఏదో ఒక మాయ చేస్తుంది. నేను ఆ ఛాన్స్ ఇవ్వనుగా. మిత్రాని నేను బయటికి తీసుకువెళ్ళిపోతాను కదా. అదేలాగా? ఆఫీస్కి వెళ్ళడానికి మిత్ర రెడీ అవుతూ ఉంటాడు. ఇంతలో మిత్రకి ఒక ఫోన్ వస్తుంది. హలో, ఎవరు? నేను సెట్ చేసిన డాక్టర్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతుంది. నేను మిత్ర గారు, డాక్టర్ సునందని. చెప్పండి డాక్టర్. మనీషాకి ఒంట్లో బాలేదు, తను సిగ్గా ఫీల్ అవుతోంది. తనకి ఏ వాకు చెప్పకండి, అలా అని 24 అవర్స్ ఇంట్లోనే ఉంచకండి. మనీషాని అలా బయటకు తీసుకువెళ్ళి తిప్పండి. అప్పుడే తను తన కడుపులోని బేబీ క్షేమంగా ఉంటారు అని చెప్తుంది. దానికి మిత్ర ఒప్పుకుంటాడా? సెంటిమెంటల్ ఫెలో. మా మధ్య తప్పు జరిగింది అంటే నమ్మాడు, నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే నమ్మాడు. నన్ను బయటకు తీసుకువెళ్ళి తిప్పమంటే నమ్మడా? అలాగే డాక్టర్, తప్పకుండా మనిషిని బయటికి తీసుకెళ్తాను. థ్యాంక్ యూ. అయితే నువ్వు మిత్రతో బయటకు వెళ్తున్నావన్నమాట. మిత్రని బయటికి తీసుకువెళ్తాను. నేను చేయాల్సింది చేస్తాను. ఏం చేస్తావు మనీషా? కొంపదీసి తాళి కట్టించుకుంటావా? చెప్పనాంటీ, చెప్తే ఏ పని జరగడం లేదు. నువ్వు చెప్పినా జరగదు. ఆ లక్ష్మి ఉండగా మిత్ర నీ మెళ్ళ తాళి కట్టడు. అసలు లక్ష్మిని కాదని ఆఫీస్కి రాకుండా మిత్ర నీతో బయటికి రావడం కూడా అనుమానమే. వస్తాడాంటీ? ఆ అందమైన దృశ్యం మీరే చూద్దురు గాని. కిందకి వెళ్ళి వెయిట్ చేయండి, నేను రెడీ అయి వస్తాను. ఓకే. వదినా, నేను రెడీ. అన్నయ్య, వెళ్దామా? లేదురా, నేను ఆఫీస్కి రావడం లేదు. నువ్వు లక్ష్మి వెళ్ళండి. అదేంటండి, ఆఫీస్కి వస్తానని చెప్పారు కదా. సారీ లక్ష్మి, నేను మనీషాని తీసుకొని బయటికి వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్లకుండా బయటికి ఎందుకు మిత్ర? అయినా మనీషాతో నువ్వు బయటికి వెళ్ళడం ఏంట్రా? ఇప్పుడే డాక్టర్ కాల్ చేశారు. మనీషా స్ట్రెస్లో ఉందంట, అది బేబీకి మంచిది కాదు అన్నారు. బయటికి తీసుకెళ్ళి తిప్పితే కాస్త రిలాక్స్ అవుతుందన్నారు. నేను రెడీ మిత్ర, ఆఫీస్కి వెళ్దామా? మనం ఆఫీస్కి వెళ్ళట్లేదు మనీషా. అదేంటి మిత్ర, నువ్వు నేను లక్ష్మి వివేక్ అందరం ఆఫీస్కి వెళ్దాం అనుకున్నాం కదా.
ఆఫీస్ అయితే వర్క్ ఎక్కువ ఉంటుంది, నువ్వు ఇంకా స్ట్రెస్ అవుతావు. ఆ బర్డెన్ అంతా వద్దు అని డాక్టర్ చెప్పారు. ఓ డాక్టర్ కాల్ చేసిందా? డాక్టర్ చెప్తే వినాల్సిందే కదా. నాకు ఆఫీస్ అయినా ఔటింగ్ అయినా ఏదైనా ఓకే మిత్ర, నీతో ఉంటే చాలు. సరే పద వెళ్దాం. పద. మనీషా మామూలుది కాదు, అనుకున్నది సాధించేసింది. లక్ష్మి మొహం మాడిపోయేలా చేసింది.